పిల్లడంట మెరుపు తీగ లాంటి అమ్మడంట క్యూట్ క్యూట్ ఉంది కుర్ర జంట హాట్ హాట్ లవ్ స్టోరీ అంట రెడీ 1 4 3 అన్నదంట మేడ్ ఫర్ ఈచ్ అదర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ హాయ్ హలో అండ్ వెల్కమ్ టు గడ్సరిగత్త సోసరి కోడలు 2 మరో సరికొత్త ఎపిసోడ్ కి స్వాగతం సుస్వాగతం. ఎండాకాలంలో జలుబు చేయడం ఏంట్రా ప్రదీప్ గారే. సో ఇంత అద్భుతమైన ఎపిసోడ్ లో ఇప్పుడు ఏ టీం బి టీం అత్త కోడలు మనతో ఉన్నారు. సో వాళ్ళ పేర్లు విశేషాలు తెలుసుకుందాం. అత్తగారు మీ పేరు? నా పేరు శోభరాణి, అల్వాల్ రిసాల బజార్ నుండి వచ్చాము. పిన్ కోడ్? అత్తగారు శోభరాణి గారు. కోడలు గారు? స్వప్న. బి టీం అత్తగారు మీ పేరు? పుష్పలత అండి. పుష్పలత. కోడలు గారు? శివాని. శివాని. వెరీ గుడ్, సూపర్. సో మా ఇవాళ గడిసరిగత్త సోసరి కోడలు 2 లో ఫస్ట్ రౌండ్ అత్త యాక్షన్ కోడలు రియాక్షన్. అత్తగారు మూతి ప్లాస్టర్ వేసిరు కాబట్టి ఇందులోంచి ఒక చీటీ తీసుకోమా. యాక్షన్. నేను దయాని. రైట్ ఆన్సర్, వెరీ గుడ్, సూపర్. ఫస్ట్ గెస్ లోనే సూపర్ గా చెప్పారు. అసలు ఆవిడంత బాగా చేశారు. నేను దయ్యం అంటే ఆవిడ చేతులు చూపించకపోయినా అనగానే చెప్పేసి కూడా ఆవిడ అంత ఈజీగా చెప్పేసింది. ఆవిడ మా అత్తయ్య దయ్యమా? చూసారండి, వాళ్ళ అత్తను దెయ్యం అంటుంది ఆవిడ. మామూలుది కాదు ఈవిడ అసలు. చూసావమ్మా నేను దెయ్యం అంటుంది ఆవిడ. ఇంట్లో కూడా అంటూ ఉంటుందా? కాదు. నేను ఎక్కడ? నేను ఎవరు? బా నాకు మాటలు రావు. ఎందుకు? ప్లాస్టర్ వేస్తే రావు కదా. నోరు లేదు. మూతి ప్లాస్టర్ వేస్తే ఎలా చెప్తుందండి ఆవిడ? మూతికి ప్లాస్టర్ వేశారు. మూతికి ప్లాస్టర్ వేస్తే ఎలా చెప్పను? ప్లాస్టర్ వేస్తే ఎలా చెప్పను? ఆన్సర్ ఏంటి? ఎలా చెప్పను? మరి మూతి ప్లాస్టర్ ఎందుకు మధ్యలో? వెరీ గుడ్, సూపర్. ఆవిడ పాపం ఆ వేలు దేని అని అంటూనే ఉంది ఆవిడ అప్పటి నుంచి. లాస్ట్ ఫైనల్. రేపు ఈ అబ్బాయి రమ్మంటే వచ్చేస్తుందా చని పైన వస్తుంది. హలో టెస్టింగ్. హలో. తర్వాత ఓహో కొంచెం ఇటు తిప్పితే నేను కూడా చూసుకుంటా కదా, అయిపోతుంది. ఆవిడది మొత్తం చెప్పేంత నేను కరెక్ట్ బా. అయ్యో. 1 2 1 2 3 3 4 5 4 తర్వాత 5 కదా చూసుకుంటుంది ఆవిడ. 5 6 1 2 3 4 5 6. దానికి ముందు మొక్కేది. హలో 1 2 3 4 5 6. మళ్ళీ చెప్పండి. హలో 1 2 3 4 5 6. నేను పిచ్చేయండి అడిగా. అలా 1 2 3 4 అంటది. వెరీ గుడ్, రైట్ ఆన్సర్, సూపర్. 3కి 3 కరెక్ట్ గా చెప్పారు మీరు. వెరీ గుడ్. అత్తగారు సగం తినేసి ఉంటారు ఇప్పటికి ప్లాస్టర్ మీరు. సో మీకు 3 పాయింట్స్ వచ్చాయి కాబట్టి వీళ్ళ పరిస్థితి ఏంటో చూద్దాం. ఓకే, అత్తగారు మీరు అటు, కోడలు గారు మీరు ఇటు. క్లాప్స్ కమాన్. అత్తమ్మ ఆవిడ కష్టాలు చూసావు కదా, ఏంటంటో చెప్పింది ఆవిడ. ఆవిడ ఏం చెప్పినా సరే పాపం కోడలు గారు ఆన్సర్లు కరెక్ట్ చెప్పింది. మీ కోడలు అలా చెప్తాను ఆశిద్దాం. ఏడ్సో పిచ్చోడా అనుకుంటుంది ఆవిడ లోపల. యాక్షన్. అవును, రైట్ రైట్. మన సావిత్రి గారు పేరెంటానికి వచ్చిన రోజే కదా అనిపించింది నాకు కూడా. అదే అనిపించింది. శనగలు గిన్నెలో నొక్కేసిందా? డాన్స్. ఏమిటో కొనుక్కు తిడుకుంటున్నావు? స్విమ్మింగ్. పాకడం, నడవడం. ఆవిడ ఎలా నడుస్తుంది చూడండి. ఎట్లాగా? అదేంటది? పిల్లి అయి ఉంటుంది. నేను రజనీకాంత్, ఆవిడ ఐశ్వర్య రాయ్. రోబో. ఏ రైట్ ఆన్సర్, సూపర్. మీది ఏ ఊరు? అంటే ఈ ఊర్లో స్పెషల్ రోబోస్ అలా ఉంటాయి అనమాట. అంటే ఫీజు కొట్టేసింది లోపల దాన్ని. కరెంట్ వైర్ ప్లగ్ కొట్టేస్తే రోబోలు అట్లాగే నడుస్తుంటాయి. అట్లా నడుస్తుంది, ఛార్జింగ్ అయిపోయినట్టు. అత్తగారు రోబోలు అలా నడవమ్మా, ఏ ముక్క ఆ ముక్క నడుస్తాయి. వెరీ గుడ్, సూపర్. రోబోకి వచ్చిన కష్టాలు అవి. రెండోది సరిపోయింది, పో నీకే వస్తున్నాయి అన్ని. రెండోది
దేవుడు వెంకటేశ్వర గోవింద 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 అబ్బా ఆవిడ ఇలా ఎత్తింది దేవుడు అంది, మళ్ళీ ఎత్తింది ఏడుకొండలు అంది, మళ్ళీ ఎత్తింది గోవింద అంటే రెండోసారి వేసుకోండి. గోవింద గోవింద ఇస్ రైట్ ఆన్సర్. వెరీ గుడ్, సూపర్. అత్తగారు మరీ షార్పున్నారండి మీరు. వెరీ గుడ్. మూడోది ఏంటది? నాకేం తెలుసు, నాకు తెలిగాడొచ్చు. ఇదేమి కొత్తది, నేను ఇప్పటివరకు ఎప్పుడు చూడలే. వాళ్ళు జడ పూలు 2 జడలు 2 జడల సీత. రైట్ ఆన్సర్, సూపర్. అత్తమ్మ అంటే ఆవిడ ఇందా నుంచి ఇలా అంటది, ఎందుకంటే పైన కొప్పెట్టింది కదా. జడ ఆడుంది చూపిడికి, పాపం జడున్నా సరే దాన్ని చూపించి ఇంకోటని చెప్పేది. పైన మూట కట్టి పైన సంచి కట్టిరు, పైన పెట్టిరు. అది కొప్పు ఉంటే ఇంకేటి చెప్తే జడని పాపం. వెరీ గుడ్, సూపర్. మూడోది కూడా కరెక్ట్ చెప్పారు. కానీ మీరు చెప్పిన వాటిలన్నింటిలోకి రోబోయే చాలా అద్భుతమైంది. ఛార్జింగ్ అయిపోయి నట్లు బోల్ట్లు ఊడిపోయిన ముసలి రోబో అత్తగారు చూపించారు. వెరీ గుడ్, సూపర్. కంగ్రాచులేషన్స్, మీకు కూడా 3 పాయింట్స్. సో 2 టీంలకి 3 పాయింట్స్ వచ్చాయి కాబట్టి రెండమ్మ గిఫ్ట్లు పంచుకుందాం. చాలా అద్భుతంగా ఆడారు. ఇంత బాగా ఆడతారని నేను అస్సలు అనుకోలేదు. బాగా ఆడారు అంటే మరాఠీలో ఏమంటారండి? బేస్కెళ్ళి బేస్కెళ్ళే. బేస్కెళ్ళే, థ్యాంక్ యూ. పెద్ద బేస్కెళ్ళే, చిన్న బేస్కెళ్ళే, చిన్న బేస్కెళ్ళే, పెద్ద బేస్కెళ్ళే. వెరీ గుడ్, క్లాప్స్. రూపాయి ఇచ్చాడు, అద్దం కొనుక్కోమన్నాడు. 1 రూపాయి ఇచ్చాడు, స్టిక్కర్ కొనుక్కోమన్నాడు. 2 రూపాయలు ఇచ్చాడు, రిబ్బన్ కొనుక్కోమన్నాడు. 3 రూపాయలు ఇచ్చాడు, ముక్కెర కొనుక్కోమన్నాడు. 10 రూపాయలు ఇచ్చి పాన్స్ పౌడర్ కొనుక్కోమన్నాడు. 40 రూపాయలు ఇచ్చి నకిలీ నెక్లెస్ కొనుక్కోమన్నాడు. అన్ని కొనిచ్చి అలంకరించి 5 లక్షలకు బేరం పెట్టి అసలేమి పసలేని ముసలోడికి నన్నమ్మేశాడు. పిల్లాని భావనిస్తావా, తోలుకెళ్ళి తెల్లారి తీసుకొస్తాను. పిల్లాని భావనిస్తావా, వెరీ గుడ్, సూపర్. అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. నిజంగా చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది కోడలిద్దరు. ఇంతకీ అత్తల్ని అడిగి తెలుసుకుందాం. అత్తమ్మా చెప్పండి. ఎవరిది నచ్చింది? అమ్మ కోడలి నచ్చింది. మరి అలా కోడలు అంత బాగా చేసింది, మరి బాగానే చేసింది. పర్లేదు అంటారా? ఎవరికి ఇద్దరికి ఇచ్చేనా? అవును, అంత ఈవిడది అయినట్టు ఇచ్చే ఇద్దరికి, ఏమవుతుంది ఇచ్చేసే ఏం కాదు అంటుంది ఆవిడ. మరి అత్తగారు మీరేమంటారు? మంచిగా చేశారు ఇద్దరు, మంచిగా చేసిరు ఇద్దరు. ఆవిడ కూడా బాగా చేసిందా? ఆవిడ కూడా బాగా. నేను ఎట్లా చేసిన? నువ్వు కూడా బాగా చేసినావు. పర్లేదా? బాగా చేసినావు, నువ్వు కూడా బాగా. నేను కూడా బాగా చేసినా. అయితే ఓకే, మస్తు చేసినామంట మేము అందరం కలిసి. ఫస్ట్ ఛాన్స్ అయిపోయింది, ఇద్దరికి ఒక్కొక్క పాయింట్ వచ్చింది. రెండో ఛాన్స్. కొప్పున పూలెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా. మామిడి పెళ్ళట్టుకుని మామిడి పళ్ళట్టుకుని ఊరంట నేనెళ్తుంటా. ఎసురులాగా మరుగుతుంది ఒంట్లో కారం, స్పెషల్ మీల్స్ లెక్కుంటది నాతో బేరం. నా ఈడు కొత్తిమీర, నా సొప్పు కోడి కూర, కూరగారాగా బిందుకొస్తే కోగటాటు పెట్టేస్తా. కేకాన సామిరగా కేకా సూపర్ డాన్స్ పెర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా జరిగింది. విజిలెన్స్ చాలాసేపు అయింది, అయినా సరే ఆవిడ కాసేపు డాన్స్ చేసింది. దాని తర్వాత వాళ్ళ అత్త వెనకాల నుంచి వచ్చి ఏయ్ అయ్యా అంది అనగానే పాపం ఆవిడ ఆగింది. కానీ ఇటు సైడ్ నుంచి వీళ్ళ అత్తగారు ఆవిడ కూడా డాన్స్ చేసింది కదా, ఎందుకని మంచిగా చూస్తుంది అనమాట. ఏంది పిచ్చోళ్ళు డాన్స్ చేస్తలేదు, పాట వస్తే అని చెప్పి వీళ్ళకేసి చూసింది అత్త. అండ్ కోడలు గారు కూడా సర్లే ఈడు కూడా అయిపోయింది, నేను ఎందుకు ఆగాలని చెప్పి ఆవిడ ఒక్కళ్ళే పాపం చేశారు. వెరీ గుడ్, సూపర్. సో ఇటు సైడ్ పాయింట్ వచ్చింది, ఇటు సైడ్ పాయింట్ ఎగిరింది. కాబట్టి మనకి 2 పాయింట్లు, మనకు 1 పాయింట్ వచ్చింది. ఇంకా లాస్ట్ ఛాన్స్ ఉంది కాబట్టి అత్తమ్మ నువ్వేం టెన్షన్ పెట్టుకోకు, ఇదంతా నువ్వు డాన్స్ చేయడం వల్లే జరిగింది. ఓకే, సో ఇప్పుడు 3వ సాంగ్లో ఏం జరుగుతుందో చూద్దాం. రేలా రే 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 రేలా రే
వెరీ గుడ్. సూపర్ సాంగ్ కి సూపర్ పర్ఫార్మెన్స్. మూడో ఛాన్స్ కి చాలా అద్భుతంగా డాన్స్ చేశారు. ఎవరేం చేశారు అనేది అత్తల్ని అడిగి తెలుసుకుందాం. ఐశ్వర్యకి సేమ్ కళ్ళు ఉంటాయి తెలుసా, పిల్లి కళ్ళు సేమ్ అంటే నీకు కూడా అట్లాగే ఉన్నాయి ఐశ్వర్య. సో ఐశ్వర్య రాయ్, నువ్వేమంటావు? ఇద్దరు కోడలు ఎవరు బాగా చేశారు? మా కోడలు బాగా చేసింది. మీ కోడలు బాగా చేశారు. అలా కోడలు చేయలేదు అంతే. మీ కోడలు చేయలేదంటుంది, మరి మీరేమంటారు అత్తగారు? మీరు బాగా చేసిండ్రు. వాళ్ళ కోడలు బాగా చేసింది, వీళ్ళ కోడలు బాగా చేయలేదని ఆవిడ చెప్పింది. మీరేమంటారు అంటే నువ్వు బాగా చేసావురా, సరే ఆనందమా నీకు అని చెప్పింది. కాబట్టి వెరీ గుడ్, సూపర్. మూడో ఛాన్స్ కి ఇద్దరు ఆగారు, ఇద్దరికి ఒక్కొక్క పాయింట్. సో ఇక్కడతో సెకండ్ రౌండ్ ఫినిష్ చేసుకున్నారు ఈ అత్తగూడలు. సెకండ్ రౌండ్ ఫినిష్ అయిపోయాక మనకి 2 పాయింట్లు వచ్చాయి, మనకి 3 పాయింట్లు వచ్చాయి. కంగ్రాచులేషన్స్. ఐశ్వర్య నవ్వుతుంది పో. సో మీకోసం చపాతీలు వచ్చుకునే డబ్బా. నవ్వుతో అత్తమ్మ నవ్వుతోనే. ఓకే రండి, గ్రూప్ ఫోటో తీస్తున్నారు. దీనికి నవ్వు నవ్వలే ఆవిడ అత్తమ్మ. ఇప్పుడు నవ్వినట్టు. వెరీ గుడ్, సూపర్. సో ఇంత అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సెకండ్ రౌండ్ ఫినిష్ అయిపోయింది. సో సెకండ్ రౌండ్ ఫినిష్ అయిపోయాక ఇట్సే టీంకి 5 పాయింట్లు వచ్చాయి, ఇట్సే టీంకి 6 పాయింట్లు వచ్చాయి. థర్డ్ రౌండ్లో అత్తలు. ఇప్పుడు మీరు కెప్టెన్లు కాబట్టి క్రికెట్ ఆడబోతున్నాం. అత్తమ్మ తోక తలకాయ ఏం కావాలి? తలకాయ. తలకాయ పడ్డది. హెయిర్ స్టైల్ మస్తుంది నీది. తలకాయ పడ్డది కాబట్టి బ్యాటింగా బౌలింగా? బ్యాటింగ్. సో కోడలు గారు బ్యాటింగ్ చేయబోతున్నారు. మీరు 6 బాల్ వేస్తారు ఆవిడకి. ఆవిడ ఎంత బాగా కొడతారో చూద్దాం. ఫస్ట్ బాల్ 6. వెరీ గుడ్. ఫస్ట్ బాల్లో 6 రన్స్ వచ్చాయి. రెండో బాల్ 6, 12 రన్లు. మూడో బాల్ 6, 18 రన్లు. 3 బాల్లో. నాలుగో బాల్ 8 రన్స్. వెరీ గుడ్. 26 రన్లు కొట్టారు 4 బాల్లో. ఐదో బాల్ 6. వెరీ గుడ్. 32 రన్స్. 5 బాల్ అయిపోయాయి. కానీ లాస్ట్ బాల్ ఆడే ముందు మా కోసం ఒక పాట పాడరా. హిందీ పాడతారా, తెలుగు పాడతారా? మరాఠీ పాడతారా? పాడండి. ఎస్, నాకు వచ్చి మరాఠీ. ఏరే ఏరే ప్రదీప గోట్యా తూ ప్రదీప్ల దుద్దుదే వాటి తూ ప్రదీక్ష వాటి మాంజిరు చాట్లి దూదు జాల కడు కడు ప్రదీప్ల ఆల రడు ప్రదీప్చి మమ్మీ పొడియా కరిలి ఏకు పొడి తడప్లి దూదా మంది బిగులి దూదు జాల కడు కడు ప్రదీప్ల ఆల రడు. ఆహా, అబ్బా ఏం పాట అండి. ఎంత అద్భుతమైన లిరిక్స్ ఉన్నాయి ఇందులో. అసలు ఎంత బాగా చెప్పారు ఆవిడ. చాలా బాగా పాడారమ్మా నిజంగా. అక్షరం ముక్క అర్థమైతే ఒట్టు. అందులో ప్రదీప్ తప్ప ఇంకేం అర్థం అవ్వలేదు. కానీ ఆవిడ అప్పటివరకు ఏదో పాట పాడతారు అనుకున్నాను, నా మీద పాట పాడతారు అనుకోలేదు. కానీ తిట్టిందో పోయిందో ఎవరికి తెలియదు కదరా. పిచ్చేదవా, నవ్వేసుకుంటా వెంటరా వారిని. సో ఇప్పుడు లాస్ట్ బాల్ మిగిలింది. స్కోర్ 32. 6. 6 బాల్లో 38 కొట్టారు కోడలు గారు. సూపర్ స్కోర్, వండర్ఫుల్ అది. మరి మీ అత్తగారు ఏం చేస్తారో చూద్దాం. అత్తమ్మ బ్యాటింగ్, కోడలు గారు బౌలింగ్. సో ఇప్పుడు ఇంకా 6 బాల్ మిగిలాయి. అత్తగారు ఇప్పుడు బ్యాటింగ్ చేయబోతున్నారు. ఫస్ట్ బాల్ 4 రన్స్. స్కోర్ 42. 6. స్కోర్ 48. 6. స్కోర్ 54. 6. స్కోర్ 60. 4 బాల్స్. ఫిఫ్త్ బాల్ 6. వెరీ గుడ్. 5 బాల్ అయిపోయాయి. స్కోర్ 66 అయింది. ఇంకా లాస్ట్ బాల్ మిగిలింది. అత్తగారు లాస్ట్ బాల్ ముందు మాకోసం పాట. ముద్దుల మా బాబు నిద్రతున్నాడు, హద్దు చేశారంటే ఉలుకులికి పడతాడు. గోపాల కృష్ణయ్య వే పల్లెకు వెలుగు, మా చిన్ని ప్రదీపు లోకానికి ఇది నిజంగా ఉందా పాట? ఉందా? ప్రదీప్ మార్చిందా? అయ్యో ఎంత బాగా పాడినావా అత్తమ్మ. వెరీ గుడ్, సూపర్. నాకు చాలా బాగా ఇష్టం ఈ పాట, బాగా నచ్చింది నాకు కూడా. వెరీ గుడ్. ఇంకా లాస్ట్ బాల్ ఉంది అత్తమ్మ. స్కోర్ 66.
4 runs, వెరీ గుడ్, సూపర్. స్కోర్ 70. అత్తగోళ్ళు ఇద్దరు కలిసి 70 కొట్టారు. ఐశ్వర్య, నువ్వు మీ కోడలు కలిసి 72 కొట్టాలి. ఓకే, సో 12 బాల్లు 72 రన్లు. అందులో అత్తగారికి ఇప్పుడు 6 బాల్ బ్యాటింగ్. మరి ఏం చేస్తారు చూద్దాం. ఫస్ట్ బాల్ 4 runs. రెండో బాల్ 6. స్కోర్ 10. పట్టుకోవడానికి ఏమన్నా మరాఠీలో? దరుంగేవా. దరుంగేనే 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 ధరణి నై దరుంగేవా. దరుంగేవా. ఆ, ఓహో, దరుంగేవా. దరుంగేవా. ఓకే, 2 బాల్. స్కోర్ 10. మూడో బాల్ దరుంగేవా. 4 runs, వెరీ గుడ్, సూపర్. అత్తగారు, ఇప్పుడు మనం 3 బాల్ ఆడాం. 3 బాల్లో 14 రన్లు కొట్టాం. 4 బాల్ 6. వెరీ గుడ్, స్కోర్ 20. 4 బాల్లో 20 రన్లు కొట్టారు. 5వ బాల్ 6. దరుంగవ్యా. అదేందో డెంగ్యూ వ్యాధి లాగా దరుంగవ్యా అంట. భలే ఉంది అది. లాస్ట్ బాల్ మిగిలింది. స్కోర్ 26. లాస్ట్ బాల్ వెరీ గుడ్, సూపర్. 4 runs కొట్టాం కాబట్టి 30. సో అత్తగారు 30 రన్లు కొట్టారు. కోడలు గారు 42 రన్లు కొట్టాలి 6 బాల్లో. కోడలు గారు బ్యాటింగ్ రండి. ఫస్ట్ బాల్ దరుంగినియా. దరుంగినియా, ఆవిడ దరుంగినింది. వెరీ గుడ్, ఫస్ట్ బాల్ అయిపోయింది. రెండో బాల్లో 6. మూడో బాల్లో 8. ఐదో బాల్ ఒక 8. వెరీ గుడ్, సూపర్. సో లాస్ట్ బాల్ మిగిలింది. లాస్ట్ బాల్లో 12 రన్లు కావాలి. కానీ ఆ 12 రన్లు కొట్టే టెన్షన్కి ముందు కోడలు గారు మనల్ని భయపెడతారు. హిందీ పాడొచ్చా? హిందీయా? పాడమ్మా. హిందీ మా అందరికి వచ్చు. మరాఠీ వచ్చని తెలియదన్నారు. ఎందుకు మరాఠీ ఎందుకు రాదు? నేను చెప్పిన దానికి మీనింగ్ ఏంది? గియో గియో. నేను పాట పాడిన దానికి మీనింగ్ ఏంది? పాడేవండి, ఆవిడ పాడతారు, మళ్ళీ ఆపేస్తారు మీరు. మరాఠీ ఎందుకు రాదు? నాకు వచ్చు. బాజోలే బాంచోలే బాంచోలే బాజోలే కాయ్ బాజోలే చోలే బటోరే కాదా? జోలే జోలే జోలే, మొత్తం జోలే. పొద్దునే కూర్చొని జోలే లోపలికి. వెరీ గుడ్, పాట పాడారమ్మా మీరు. सच कह रहा है दीवाना दिल दिल ना किसी से लगाना झूठे हैं यार के वादे सारे झूठे हैं प्यार के कसमें मैंने हर लम्हा तुझे चाहा तुझे पूछा उसी ने यार मेरा दिल तोड़ा तोड़ा तन्हा तन्हा छोड़ा. వెరీ గుడ్, సూపర్ సాంగ్. నా 10th క్లాస్లో గర్ల్ ఫ్రెండ్ 10వ సారి వదిలేసినప్పుడు నేను ఈ పాటే పాడుకున్నాను. వెరీ గుడ్, సూపర్. సో లాస్ట్ బాల్ మిగిలింది. లాస్ట్ బాల్లో 12 రన్లు కావాలి. ఈ ముక్కేదో ముందు చేసి ఉంటే అయిపోయిందిగా. 8 runs వచ్చాయి. వెరీ గుడ్, సూపర్. 4 రన్లు తక్కువలో ఉండిపోయాం 72కి. అంటే మనం 68 చేసాం, మనం 70 చేసాం. వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండమ్మా. రండి, అందరు రండి. వెరీ గుడ్, సూపర్ ఆడారు. అండ్ మీరు చాలా బాగా ఆడారు. చివరి వరకు ప్రయత్నించారు. ఆ ఒక్క షాట్ మిస్ అయిపోయింది, పర్లేదు. ఇదిగో పట్టుకోండి. ఇందాక చపాతీలు బొచ్చు మనకు వచ్చిందా? ఇప్పుడు దోశలు బొచ్చు వాళ్ళకి. ఓకేనా? వెరీ గుడ్, రండి. దరుంగేవా, తీసుకోమ్మా. దరుంగేవా దరుంగేవా. వెరీ గుడ్. తుమే బి దరుంగేవా. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. ఇక్కడతో 3 రౌండ్లు ఫినిష్ చేసుకున్నారు ఈ అత్తగొడలు. 3 రౌండ్లు ఫినిష్ అయిపోయిన తర్వాత ఇట్ సైడ్ ఇందాక మనకి 5 పాయింట్లు వచ్చాయి. అండ్ ఇప్పుడు మనకి 7 పాయింట్స్ వచ్చాయి. 12 పాయింట్స్. ఇందాక మనకి 6 పాయింట్లు వచ్చాయి. ఇప్పుడు మనకి 6 పాయింట్లు వచ్చాయి. 12 పాయింట్స్. 4th రౌండ్ లో ఇప్పుడు అట్టుపళ్ళు తింటారు. 2 చేతులు వెనకాల పెట్టుకోండి అమ్మా అత్తలు. రెడీ, 1 2 3 గో. మీరు తెలుగు సినిమాలు చూస్తారా? ఇద్దరు చూస్తారా? అర్థమవుతుందా? కొరగత్తమ్మా అది. మరాఠీ సినిమాలు చూస్తారా?
తక్కువ. మరి మరాఠీ పాటలు ఎట్లా వస్తాయి? నేర్చుకుంటే వస్తాయి. నేర్చుకున్నాయా? నేర్చుకుని ఇంకో పాట పాడండి. అప్పటిదాకా మిమ్మల్ని పొడుపు కథ అడుగుతాను నేను. అడగండి. చిన్నక్క పెద్దక్క వాళ్ళ ఇంటికి వెళ్తుంది, చిన్నక్క పెద్దక్క వాళ్ళ ఇంటికి వెళ్తుంది, పెద్దక్క చిన్నక్క వాళ్ళ ఇంటికి వెళ్ళదు. వెళ్ళదు. ఏంటది? ఏంటది? గిన్నె. పెద్ద గిన్నె చిన్న గిన్నెలకు పోదు, చిన్న గిన్నె పెద్ద గిన్నెలకు పోతుంది. అంతే. మేము కూడా భర్తలు తోపుతాం, మాకు కూడా తెలుసు. ఎందుకు తెలియదు? వెరీ గుడ్, సూపర్, బాగా చెప్పారా ప్రదీప్. థ్యాంక్ యూ. అనుకుంటాను. ఈడ లేదు ఆడ లేదు, రామస్వామి గుడిలో లేదు, పైసా పెడితే పైసా రాదు, గింజ పెడితే గింజ కూడా రాదు. ఏంటది? ఏంటది? నేను అడగ. సూర్యుడా? చందమామ. చందమామ అయి ఉంటుంది నాకు తెలిసి. చందమామ? నేనే చెప్పిన ఆన్సర్. ఏ వావ్, రైట్ ఆన్సర్ ప్రదీప్. 100కు 100 వచ్చింది నీకు. పాట పాడరా. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై. లాతో పాడాలి. లలుదరు మాదగట్టరు బోనాలు పండుగ రాకపోతే అన్ని బూతులే అందులో. ఒక్కటి కూడా సరిగ్గా పాడలేదు. తర్వాత పనం పాడ. లడికా పూలు బోరికి లబ్బరు గాజులు తెస్తామని తెక్కపోతే 5 బాగా వచ్చింది. రా. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని ఊడి చేశాడులే. లా లాలి 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 వటపత్ర సాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. మాయాదారి మైసమో మైసమో. వీడు మంచి మాసు అనుకున్నాం కానీ మనం మైసారం బోదామే మైసమ్మా. మనసావట్టు మాట్లాడొద్దు, పెదవి నే పెడతా ఒట్టు, పెదవి గడప దాటి నువ్వు బయటపడొద్దు. మరాఠీలో రాదా మాతో? పాడండి, పర్లేదు, అయిపోద్ది ఆవిడ. దెబ్బకు ఇంకోసారి పాట పాడదావిడ. పాడండి పాట. 10, 9. टाइम अप। प्रदीप एक मोच खाना। एक मोच? हम एक मोच नहीं खाते, 2 मोच नहीं खाते, हम मोचिस नहीं खाते। बचपन में मुझे और मोच को झगड़ा हुआ, तब से मैं और मोच बात नहीं करते। आप दोस्त हो? आप दोस्त हो जाओ। हम भी सटी दोस्त। नहीं, अब शादी करेगी भी नहीं करूंगा मैं उसके साथ। Ready, 1, 2, 3, go। ఏం దొంగత నేను మాట్లాడుతుంటే ఇటు తిరిగి హిందీలో మెల్ల చేత్తో తొక్క తీసింది ఆవిడ. ఇలా తొక్క తీసి ఇలా పట్టుకుంది. అవేలు ఏం చేస్తున్నాడా? ఇంకో చేయి వెనకబెట్టు. ఆవిడంత కష్టపడి వంగున్నప్పుడు నువ్వు పైకి లేపచ్చు కదా. ఆమెనే వంగుతుందా? మీ పిచ్చి కొడలు నువ్వు. ఏడుస్తుందా? ఆవిడ ఏడిపించే రకం, ఆవిడ ఏడ్చే రకం ఆవిడ. అత్తమ్మా, మరాఠీలో గడిసరి అత్త సోసరి కొడలు అంటే ఏమంటారు? ఓకే, ఇప్పుడు ఎవరైతే పాట పాడతారో వాళ్ళ టీంకి బోనస్ 2 పాయింట్స్ ఉన్నాయి. వీళ్ళకి వద్దా? మీకు బోనస్ పాయింట్ కావాలొద్దా? పాడేది పాడేత్తమ్మా ప్లీజ్. ఒక్క పాట పాడు ప్లీజ్ నా కోసం. నేను దీంతో కొట్టుకుని రక్త గారి లోపల ఒక పాట పాడు. పాడతాం. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని దిమ్మదియా అందమంతా చీరలోనే ఉన్నది దా दीदी तेरा దేవర్ దివానా दीवाने అత్తమ్మ నువ్వు వెనక్కి తిరిగి ఒంగని ఎడబెట్టి అని కొడతా. నువ్వు మాధురి దీక్షిత్, నేను సల్మాన్ ఖాన్, ఓకేనా? కానీ మాధురి దీక్షిత్ కొంచెం పొడుగు చుట్టూ ఉంటుంది, కొత్త హెయిర్ స్టైల్ కాబట్టి ఏం పర్లేదు, అడ్జస్ట్ చేద్దాం. మనం షూటింగ్ లో కవర్ చేయొచ్చు. కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. ఏంటి జుట్టు పెరగడానిక? కాదు, అట్టిపళ్ళ తినాలి అంతే కదా. తొక్క ఇక్కడ వేయాలా? ఎక్కడ తొక్కు? ఇక్కడ వేయాలా? నేను తొక్కు ఉంచగా ఇట్లా పెట్టి నువ్వు తెరిచి ఎగరేయడమే పైకి. నాతో పాడాలి.
నల్ల మబ్బు నీడల్లోన నీ వెంటే వస్తున్నా అబ్బా నీ కోసం వస్తున్నా. అత్త నువ్వు వాడుతుంటే ఎంత న్యాచురల్గా ఉంది తెలుసా పాట. నిజంగా మెట్టమేచారం భయం వేస్తుంది నాకు, అంత న్యాచురల్గా ఉంది నువ్వు వాడితే. వస్తున్నా నా నా డార్లింగ్ ఏయ్ నా 10 అయిపోయి టైం అయిపోయింది. తినండి ఏ నోరు మొత్తం నోరు పెద్ద చేసేసి లోపల మూల పడే. వెరీ గుడ్ క్లాప్స్ కమాన్. సో బి టీమ్ ముందు మీరు ఏం చేశారో చూద్దాం. 1 11 12 తిన్నారా? వెరీ గుడ్ సూపర్ 12 పాయింట్స్. ఇచ్చేడు అత్తగొడ్లు ఇద్దరు కలిసి 12 పాయింట్లు తీసుకొచ్చారు. వెరీ గుడ్ సూపర్. అవును మీరు ఇంత చక్కగా తెలుగులో పాటలు పాడుతున్నారు, మీకు నిజంగా మరాఠీ వచ్చలే దూరం యాక్టింగ్ చేస్తారా? మరాఠీ చేప పంచాం. అయితే వచ్చి సిటీ లేదో ఇప్పుడే ఆవిడ. ఎన్నాళ్ళు అయింది వచ్చి? పుట్టినప్పటి నుండి ఇక్కడనే. పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు. మరి మరాఠీ ఎప్పుడు మాట్లాడుకుంటారు? పుట్టినప్పుడు మాటలు వచ్చినప్పుడు. కాదు ఇంట్లో మీకు తెలుగు ఎలా మరాఠీ. వచ్చు? నాకా ఆ, తెలుగు నిద్దట్లుంటే వచ్చింది నాకు. మాకు అలానే వచ్చింది. అయితే మీకు అట్లానే వచ్చిందా? మీకు నాలా ఇప్పించింది అయితే. అయితే మీకుంటే మాకున్నట్టే. నాకుందమ్మా అయ్యో భలేవారే, నాకు చాలా ఉంది. 2 మీకన్నా ఎక్కువ ఉంది మాకు. 3 గడిచిన చౌసరికోళ్ళు ఏమంటారు? రాగేచి సాసు సోనేచి సూన్. రాయి లాంటి అత్త సున్నం లాంటి కోడలు, అంతేగా? రాయేచ్చు అత్త సోనేచ్చు కోడలు. రాగిష్టు అంటే కోపం. రాగిష్ట్రు కోపం రాగిష్ట్రు చీ, మా లాంగ్వేజ్ మొత్తం చీల్చి చిందాతున్నారు మీరైతే. ఏ లేదు నేర్చుకుంటా. కౌంటింగ్ ఇది మాత్రం గుర్తుంటుంది. 1 2 14 చూస్తే కట్అవుట్ ఏమో లోకల్ సినిమా లాగా ఉంది, పోస్టర్ మాత్రం చాలా పెద్ద హిందీ సినిమా పోస్టర్ వేశారు ఇల్లు. వెరీ గుడ్ సూపర్. 15 అట్టుపళ్ళు తిన్నారు అత్తగోళ్ళు ఇద్దరు కలిసి. కంగ్రాచులేషన్స్. రాయేచ్చు సాస్ సోనేచి సూన్. సోనేచి సూన్. సున్నం లాంటి శూన్యం కోడలంటే. రాయి లాంటి అత్త. రాయేచి సాస్ రాగేజ్ రాగేచి సాస్ సోనేచి 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 సూ సూన్ సూనా నేను సుస్సు అనుకున్నా. వెరీ గుడ్ సూపర్. అంటే నాకు చిన్నప్పుడు క్లాస్లో అదే నేర్పించారు, నాకు అవే వస్తాయి, ఇంకేం వస్తాయి. సో వెరీ గుడ్ సూపర్ గా ఆడారు. 4 రౌండ్ సూపర్. అట్టుపళ్ళు ఇంత బాగా తిన్నారు కాబట్టి ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఇటు సైడ్ వాళ్ళకి 12 పాయింట్లు వచ్చాయి, ఇటు సైడ్ వాళ్ళకి 15 పాయింట్లు వచ్చాయి. సో అత్తగారు నవ్వమని చెప్పండి మరాఠీలో. 15 పాయింట్స్ వచ్చాయి. 4 విన్నర్స్ మీరు. మీకోసం ఒక అద్భుతమైన గిఫ్ట్. రాగేచ్చు సాస్ సోనేచి సోనేచి సు సూన్ సూన్ సోనేచి సూన్ ఓకే రండి తీసుకోండి అందరు కాదు, మళ్ళీ వేరేగా మారిపోద్ది నాకు. వెరీ గుడ్ సూపర్. ఇక్కడతో 4 రౌండ్స్ ఫినిష్ చేసుకున్నారు ఈ అత్తగొడలు. 4 రౌండ్స్ ఫినిష్ అయిపోయాక ఇందాక 12 పాయింట్లు ఉన్నాయి మనకి, అండ్ ఇప్పుడు 15 పాయింట్లు వచ్చాయి. 27 పాయింట్లు. ఇందాక మనకి 12 పాయింట్లు, ఇప్పుడు మనకి 12 పాయింట్లు, 24 పాయింట్లు. వెరీ గుడ్ సూపర్. లాస్ట్ రౌండ్ లో ఇప్పుడు బాల్స్ పట్టుకుంటారు. బాల్స్ పట్టుకుంటే ఎన్ని పట్టుకుంటే అన్ని పాయింట్లు మీకు వస్తాయి కాబట్టి అత్తలు ఇద్దరు ఒకసారి ఆడతారు, కోడలు ఇద్దరు ఒకసారి ఆడతారు. ఓకే చక్కగా ఇలా కొంగిలా పట్టుకుంటారు. నేనేం లేదు, ఈ బాల్ తీసి టేబుల్ కేసి ఇట్లా కొడతా. ఇట్లా కొట్టగానే పైకి ఎగురుతుంది. పైకి ఎగరగానే అత్తలు గుద్దుకుంటూ వెళ్ళి దాన్ని ఎవరు పట్టుకుంటే వాళ్ళకి వచ్చేస్తారు. ఎప్పుడైనా వాటర్ ట్యాంకర్ వచ్చినప్పుడు బిందెలతో కొట్లాడుకుర్రా? అది చూసిన ఎంత ఎక్స్పీరియన్స్ ఉందా వాళ్ళకి? మీకు కూడా ఉందా? ఏం లేదు, ఒక్క బిందె తీసి ఇట్లా కొడితే సొట్టా పడుతుంది, బిందికి పడుతుంది, నెత్తికి పడుతుంది. ఓకే అంతే, అదే ఈ ఆట. రెడీ 1 2 3. మీరు ఒకటి పట్టుకోవడానికి వెనక్కి తిరిగే లోపల ఇటు 3 పోతున్నాయి. ఆవిడ కొంగ వదిలేసింది కిందకి.
ఊడిపోయేలా ఉంది. వెరీ గుడ్, సూపర్. ఆవిడ తేలిందండి. 50 బాల్ని ఇచ్చాము. 50 బాల్ని పట్టుకోమన్నాం ఇద్దరిని. ఇద్దరు చాలా అష్టకష్టాలు పడ్డారు. సో మీది పట్టుకోవడం అయిపోయింది. ఇప్పుడు మీ కోడళ్ళ ఛాన్సు. వాళ్ళు ఎన్ని పట్టుకుంటారో చూద్దాం. ఇద్దరు స్కోరు కలిపి అప్పుడు ఎవరు విన్నారో డిసైడ్ చేద్దాం. ఓకేనమ్మా? సో మీరు మీ కోడల ప్లేస్లోకి వెళ్ళండి, కోడలు మీ అత్తల ప్లేస్లోకి రండి. లాగేసుకోండి, ఆవిడ దగ్గరికి వెళ్ళి లాగేసుకోవచ్చు. మీరు అటు ఇటు పరిగెట్టాలమ్మా. మీ ఇష్టం, వదిలితే మీరే ఓడిపోతారు. ప్రతి బాల్ పట్టుకోండి. అది ఆవిడ చూసారా, మీ మొహం మీద మరీ పట్టుకుంటుంది. నా చెయ్యి ఊడిపోయిందిరా రే. వెరీ గుడ్, క్లాప్స్ ఆన్. సో ఏ టీం బి టీం సూపర్ గా ఆడారు. ఇంతకీ బి టీం వాళ్ళ అత్తగోళ్ళు ఇద్దరు కలిసి ఎన్ని పట్టారో చూద్దాం. కోడలు గారు 1 2 11 12 13 14 15 23. అత్తగోడలు ఇద్దరు కలిసి ఇటు సైడ్ 23 చేశారు. మరి ఇటు సైడ్ ఎన్ని చేశారో చూద్దాం. కోడలు గారు మీరు 1 2 20 21 22 ఈవిడే 22 చేసింది. వీళ్ళిద్దరు కలిసి 23 చేశారు. వాళ్ళ అత్తగారు ఎన్ని చేసిందో. 31. ఓకే, వెరీ గుడ్, 31. ఏ టీం అత్తగోళ్ళు ఇద్దరు కలిసి 31 చేశారు. మీరు 23 చేశారు. కాబట్టి ఒకసారికి ఇచ్చేద్దాం, మనోళ్ళేగా, మనం మరాఠీ కదా. సో ఇప్పుడు 5 రౌండ్లు కలిపి ఇప్పుడు టోటల్ స్కోర్ చూద్దాం. 5 రౌండ్లు కలిపిన తర్వాత ఇందాక మనకి ఎన్ని పాయింట్లు ఉన్నాయి? ఇందాక 24 పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి 23 పాయింట్స్ వచ్చాయి. మొత్తం కలిపి 47 పాయింట్స్. ఇందాక మనకి 27 పాయింట్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనకి 58 పాయింట్స్. కంగ్రాచులేషన్స్. ఇవాళ గడిసరి గారు సోసరి కోళ్ళు 2 టైటిల్ గెలుచుకున్నారు మీరు. వెరీ గుడ్, సూపర్ గా ఆడారు నలుగురు. కానీ వీళ్ళిద్దరు ఇంకొంచెం గట్టిగా ఆడారు అమ్మ వాళ్ళు. అంటే వాళ్ళకి అటుపళ్ళు అంటే ఇష్టం నాకే ఆడ తెలుసు. ఊర ఉతుకారు వాళ్ళు అటుపళ్ళని. కాబట్టి వాళ్ళు గెలిచారు. కాబట్టి మీ ఇద్దరు చేతుల మీదుగా వాళ్ళకి వజ్ర వైడూర్య కట్టాభరణములతో నిండి ఉన్న ఆ అద్భుతమైన కిరీటాలని వాళ్ళు నెత్తిన పెట్టవలసిందిగా కోరుతున్నాం. అలాగే మీ చేతుల మీదుగా పట్టు చీరలు కూడా అందజేయండి మా. గడిసరియత్త సోసరి కోడలు 2 టైటిల్ కూడా గెలుచుకున్నారు. సో ఆ టైటిల్ అలాగే అత్తగారి సైజులో ఉన్న మరో అద్భుతమైన గిఫ్ట్ గెలుచుకున్నారు. రండమ్మా. అండ్ మీ ఇద్దరు కూడా సూపర్ గా ఆడారు. సో మీకోసం కూడా ఒక అద్భుతమైన గిఫ్ట్. కంగ్రాచులేషన్స్. నచ్చిందా మీకు గిఫ్ట్? వెరీ గుడ్, సూపర్. నలుగురిలో ఒకళ్ళే బాగా స్పెషల్గా ఉంటారు. ఒకళ్ళే ఉమెన్ ఆఫ్ ది షో గెలుచుకుంటారు. అండ్ మరాఠీలో నన్ను పిచ్చ తిట్లు తిట్టింది ఆవిడ ఒక్కతే, కాబట్టి ఆవిడే గెలిచింది. కంగ్రాచులేషన్స్ కోడలు గారు, మీరు ఇవాళ ఉమెన్ ఆఫ్ ది షో. అండ్ మీ నలుగురు మా షోకి వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఓడినా గెలిచినా సరదాగా పార్టిసిపేట్ చేసాం, అది ఇంపార్టెంట్. అంతే కదండి? చూసారా, ఎప్పుడు అంతే అబ్బాయిలే కవర్ చేస్తారు. సో కోడలు గారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. అంతేనా? వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇది బా గోల్డా ఎట్లా వస్తుంది? ఇది గోల్డే అనుకోండి. వచ్చేసింది. వెరీ గుడ్. అరే బాగుంది రే, బాగుందా? మా తరఫున మీకు గిఫ్ట్. వెరీ గుడ్, థ్యాంక్ యూ. వాళ్ళు ఏడుస్తున్నారు మీ మీద, మీకు మేము ఇచ్చినామని. ఇది ఇది ఇక్కడ కరెక్ట్.
చూసినా ఎంత బాగుందో అందరు కనిపిస్తాయి చేతికి వేసుకుంటే ఏం కనిపిస్తుంది చౌక వేసుకుంటేనే కనిపిస్తాయి ఇట్లాంటివన్నీ థ్యాంక్ యూ అత్తగారు థ్యాంక్ యూ సో మచ్ వెరీ గుడ్ అత్తగారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంతా ఓకేనా చాలా సంతోషంగా తొందర చెప్పాలి మండుతుంది చాలా సంతోషంగా ఉంది ఆల్ హ్యాపీ సార్ ఇంక చాలా తీసేస్తా మండుతుంది కానీ మీరు వచ్చి నాకు ఇలా మరాఠీ పాటలు పాడుతూ ఇలాంటి మరాఠీ కబుర్లు చెప్పినందుకు నాకు చాలా ఆనందం అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ మరో ఎపిసోడ్లో మరో అత్త కోడలతో మీ ముందు ఉంటాను అంటే దిస్ ఇస్ ప్రదీప్ టాటా బాబాయ్ థ్యాంక్ యూ